నేనైతే మైదాకు పెట్టుకోవడానికి వచ్చిన. ఇది ఆషాఢం కదా, ఆషాఢంలో మైదాకు అనేది పెట్టుకోవాలి. లేతాకు అయితే తెంపుకోవద్దు, ముదిరినాకు తెంపుకోవాలి. ఎందుకనంటే లేతాకు అనేది రెడ్ కాదు, ముదిరినాకైతే రెడ్గా అవుతుంది కాబట్టి. ఆకులు తెంపేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా తెంపాలి. ఎందుకంటే ఈ మైదాకు చెట్లకు చాలా ముళ్ళు ఉంటాయి. ఇంతకుముందు చెట్లకు ముళ్ళు ఉంటుండే, ఇప్పుడైతే మనము హైబ్రిడ్ ఏమో తెస్తున్నారు కాబట్టి ముళ్ళు ఉంటలేవు చెట్లకి. ఆకులు తెంపడం అయితే చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఆషాఢం కదా, మహిళలందరూ వచ్చి ఇక్కడికి వచ్చి తెంపుకోవడంతో ఈ చెట్లకైతే ఆకులు అసలు లేనే లేవు. నేనైతే ఎంతో ఉన్నాయని అనుకుని వెళ్ళినా కానీ అసలు నా ఆశనైతే నిరాశ అయిపోయింది. చెట్లకు అసలు ఆకులే లేవు. ఇప్పుడైతే మైదాకు ఆకులు తెంపడం అయితే పూర్తయింది. ఇక ఈ ఆకులతో అందమైన సహజమైన మెహందీని ఎలా తయారు చేసుకోవాలో, చేతులకు ఎలా పెట్టుకోవాలో చెప్పి చూపిస్తాను. ఇప్పుడు నేను రోట్లో వేసి దంచుకుంటున్నా. మైదాకుని నీట్గా చేసుకున్నా. నిన్న తీసుకొచ్చుకున్న దాన్ని మిక్సీలో వేసి పట్టుకోకూడదు, ఎందుకనంటే హీట్ ఎక్కుతుంది కాబట్టి. రెడ్గా కాదు, రోట్లో వేసి దంచుకోవాలి, రుబ్బుకోవాలి. దీంట్లో కొంచెం చింతపండు, కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోసి దంచుకోకూడదు, ఎందుకంటే పెట్టుకున్నప్పుడు మొత్తంగా ఆరిపోతుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉండేటట్టే ఉంచుకోండి. ఇప్పుడైతే ఇలా అయితే సరిపోతుంది. ఇలా గట్టిగా ఉండాలి, మరీ మెత్తగా ఉంటే జారిపోతుంది కాబట్టి నెక్ తీసేసుకుంటున్నా. ఇప్పుడు నేను దంచి పెట్టుకున్నా కదా, దాన్ని అయితే ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుంటా. ఒక 15 మినిట్స్ వరకు నేను పక్కన పెట్టుకున్నా. దీన్ని ఆషాఢంలోనైతే కంపల్సరీ ఆకు మైదాకు పెట్టుకోవాలి. వేసుకున్నా, కాళ్ళకు కూడా పెట్టుకున్నా. 2 hours అవుతుంది. ఇక చూడండి ఎంత రెడ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను తీసేసుకుంటున్నా. తీసేసిన వెంటనే మనమైతే వాటర్తో కడుక్కోకూడదు, లేకపోతే మార్నింగ్ కడుక్కుంటా నేను. దీనికన్నా ఎక్కువ రెడ్ ఈ చెట్టుకే అయింది. ప్రొద్దునైతే నేను వాటర్తో కడుక్కున్నా, ఈ కలర్ అనేది వచ్చింది. మీరు కూడా మైదాకు పెట్టుకున్నప్పుడు వెంటనే కడుక్కోకండి, మార్నింగ్ అయితే కడుక్కోండి.